ఈ ముండ ఏం చెప్తుందేనండి, లోకి వెళ్లిపోతుంది, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది అన్నారు. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఏంటి? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 చొప్పున ఇచ్చారు. కడపలోనైతే ఒకే కుటుంబానికి 12 మంది పిల్లలుంటే 12 మంది పిల్లలకు కూడా 1,56,000 రూపాయలు ఇచ్చారు. మరి వీళ్ళందరూ ఎక్కడ చదువుతున్నారు? వీళ్ళందరూ నిజమైన పాఠశాలల్లో చదువుతున్నారంటే లేదు, కొంతమంది మదర్సాల్లో చదువుతున్నారు. వాళ్ళందరూ ముస్లిం పిల్లలు. ముస్లింలకు ఇవ్వడం నాకేమీ ఒక్కడికి కూడా పదవులు మాత్రమే ముఖ్యమైపోయాయి. ఇక హిందువుల జీవితాలు సర్వనాశనం అయిపోవడం ఖాయం. మన డబ్బు ఎవడెవడో ఎంతెంతో తింటే మనకు ముష్టి 13,000, 26,000, 39,000 వచ్చే హిందువులు లేరు, ఒకరో ఇద్దరో తప్ప. కాబట్టి మనం ఇప్పటికే ఇద్దరు పిల్లలు కాదు, ఒక పిల్లడితో ఆపేస్తున్నాం. ఇంకా చాలా మందికి పిల్లలే పుట్టడం లేదు హిందువులకి. కాబట్టి మన డబ్బల్లా తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేద్దాం. మనమేమో ఏదో. కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం కింద సంవత్సరానికి 13,000 కాడికి మొన్న విద్యార్థుల అకౌంట్లలో వాళ్ళు వేశారు. కడపలో ఒకే కుటుంబానికి చెందిన 12 మందికి 1,56,000 వచ్చాయి. వీళ్ళిద్దరు ఉన్నారు, ఎప్పుడు ముస్లింల మీద పడి ఏడిసే ఈ వెధవ, ఈ ముండ అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు ముస్లింలు అనగానే మాట అంటున్నారు. వాళ్ళు వీళ్ళకి నిద్ర పట్టట్లా, నింగుడు పడట్లా, ఈ ముస్లింలకి ఇట్లా ఇచ్చారు అని చెప్పి. అయితే ఒకే కుటుంబంలో 12 మంది అంటే అన్నదమ్ముల పిల్లలు కావచ్చు. అంటే ఎక్కువ అమౌంట్ కనపడేది ఉద్దేశంతో మేము ఎక్కువ ఇచ్చామని చెప్పి ప్రభుత్వం వాళ్ళు చెప్పుకోవడం కోసం, ప్రచారం చేసుకోవడం కోసం ఒకే కుటుంబంలో 12 మందికి అని చెప్పి ప్రచురించుంటారు వార్త. దానికి ఇక వీళ్ళందరూ, అది కూడా ముస్లింలకి, అరే ముండా నువ్వు కనుక్కోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు మేము తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాము అని చెప్పిన తర్వాత పుట్టినోళ్ళు కాదు ఈ 12 మంది అందరూ. అంతకుముందు కూడా ఉన్నారు. ఆయన ఇవ్వకపోయినా వాళ్ళ పిల్లలు వాళ్ళు పెంచుకుంటారు. నీకెందుకురా బాధ, వాళ్ళు పెంచుకునేదండి. వీడంటాడు వీళ్ళు కట్టిన ట్యాక్స్ అంటున్నా మాకు ఇస్తానంట. ముండా ట్యాక్స్ మేము కట్టట్లా, పైగా హిందువులు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కళ్ళలేకపోతున్నారంట. నీ దగ్గర ఓపిక లేకపోతే మేమేం చేసేది, నీ కాడ ఓపిక లేకపోతే మేమేం చేసేది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తున్నాడు, యూపీలో బీహార్లో బాగా ప్రజలు అంటే బాగా తిరిగిపోయారు, మీరు కూడా బాగా పిల్లల్ని కనండి అని మోడీ గారు చెప్తున్నారు, చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి యూపీ బీహార్ అంటే ఉత్తరాది రాష్ట్రాలన్నీ అది బీజేపీ పాలిత రాష్ట్రాలే. మరి అటు బాగా ముస్లింతో సంబంధం లేదు, ప్రతి వాళ్ళకి హిందువులకి అందరికీ ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. మరి ఈ ముండ ఆ మాట ఎత్తదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అన్నది కాక, పిల్లల్ని భారంగా చూడకూడదు, పిల్లల్ని ఆస్తిగా పరిగణించాలి అన్నారు. మరి ముండా ఇప్పుడు కానీ నాకు అనేది ఏందో కంటానికి నీకు అలా ఓపిక ఉండదు. మరి ఒక్కళ్ళకి ఇద్దరికంటే నువ్వు ఎక్కువ కనలేవు, మమ్మల్ని చూస్తే ఏడుపు నీకు. ఇంకా అంటాడు ట్యాక్స్ కడుతున్నా అంట. ఏం ట్యాక్స్ మేము కట్టట్లేదా? ఎగ్జాంపుల్, నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, లేదు ఒక్కడే ఉన్నాడు, నీకు నువ్వు అంతకంటే పుట్టించలేకపోయావు, ఒక్కడినే పుట్టించు, అంతకంటే పుట్టించలేకపోయావు, నీకు ఓపిక లేదు. మరి మన నిర్మలా సీతారామన్ మేడం గారు ఒట్టి పెన్సిల్ మీద 18% జిఎస్టీ వేశారు. నీ ఒక్క పిల్లగాడికి కొంటే నువ్వు 18% జిఎస్టీ వేశారు. మరి వీళ్ళు 13 మంది పిల్లలకు కొనాలిగా జిఎస్టీ, వితౌట్ జిఎస్టీ. అంటే జిఎస్టీ లేకుండా ముస్లింలు కాడ పెన్సిల్ అమ్ముతున్నారా? నువ్వు కట్టే ట్యాక్స్ మేము కడుతున్నారా ముండా? నువ్వు ఏ ట్యాక్స్ కట్టా మేము ఆ ట్యాక్స్ కడుతున్నాం. మేము భారతీయులం, మేము ఈ రాష్ట్ర ప్రజలం, ఈ దేశ ప్రజలం. మీకు ఏదైతే వర్తిస్తుందో మాకు అదే వర్తిస్తుంది. నువ్వు ఒకడో ఇద్దరో అయితే బాగా డబ్బు బాగా సంపాదించుకోవచ్చు, లేకపోతే ఏసీలు పడుకోవచ్చు, లేకపోతే కార్లు తిరగచ్చు అని నువ్వు అనుకున్నావు. మేము మా పిల్లలే అనుకున్నాము. పైగా నీకు కంటానికి ఓపిక లేదని నువ్వే చెప్తున్నావు. హిందువులు ఇద్దరు కంటే ఎక్కువ కనలేరని చెప్తున్నావు. నీకు ఓపిక లేదని మేమేం చేసేది? ఉండ ఎప్పుడు ముస్లింల మీద పడి ఆడటమే కదా నీ బతుకంతా. ఈ ముండ ఏం చెప్తుందేనండి, ఇంకా దుబాయ్లో ఎక్కడన్నా ఉన్నామా అనుకుంటున్నారా? పోనీ పాకిస్తాన్. తెలుగు మాట్లాడడం రాదు మాకు, ఉర్దూ అచ్చా హే, ఉర్దూ ఆతా హే, తెలుగు వద్దు హే.
హం భారత్ మాతాకి జై అనముహే, మేము మీకు ఓటు వేయము హే. ఉమ్మడి కుటుంబం అంటే 3 బీవీలు 12 పిల్లలు హే, పప్ప ఒకడు హే అనే ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు. ఒక్కొక్కరు 4, 5, 6 కని ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ఇలా జలగల్లా ట్యాక్స్ పేయర్స్ మనీ తినడం ఏంటి? వీళ్ళ 12 మంది కోసం మేము 16 గంటల పని చేసి ట్యాక్స్ కడుతున్నాం, ఇది చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తల్లికి వందనమా, మరకలకి అభివందనమా అనే ప్రశ్న వైరల్ అయ్యింది. అరే మానవత్వము, సరే పేదలు పిల్లలు చదువుకోవాలి అంటే మా ట్యాక్స్తో 2కి సాయం చేయండి, 3 పిల్లలకు చేయండి. పందుల్లా కంటుంటే 4 బీవీలు 40 మంది పిల్లలు 40 × 13 5 లక్షలకు పైగా కూడా ఇస్తారా? ఇదెక్కడి అన్యాయం అని టీడీపీ సపోర్టర్స్, కూటమి సపోర్టర్స్ కూడా ఈ రోజున ప్రశ్నిస్తున్నారు. మరి దేశంలో కట్టేది ట్యాక్స్ 2% మనుషులే, ఇలా ఫ్రీబీస్ ఇస్తుంటే ఎలా? ప్రభుత్వ పాఠశాల అన్నారు కదా, ఉమ్మడి కుటుంబం అంటే 3 బీబీలు 12 మంది పిల్లలు ఒక్కడే పప్ప హై అంట. అంటే ఈ తిరుగుబోతు మాటలే వస్తాయి. మీ ఇళ్లలో ఉమ్మడి కుటుంబం అంటే ఆ అర్థం వచ్చిద్దేమో, ఒకడే తండ్రి ఉంటాడేమో. కానీ మా ఇళ్లలో ఉమ్మడి కుటుంబం అంటే అట్ట కాదు. అన్నదమ్ముడి పిల్లలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళ పిల్లలు పడతారు, వాళ్ళని ఉమ్మడి కుటుంబం పిల్లలు అంటారు. అంటే మీ ఇళ్లలో అయితే ఒకవేళ ఉమ్మడి కుటుంబం అంటే ఆ లెక్క వచ్చిద్దేమో, ఒక తండ్రికి పుట్టిన వాళ్ళేమో. మాకు అట్ట కాదు. ఉమ్మడి కుటుంబం అంటే అందరూ కలిసి ఉమ్మడిగా ఉండే కుటుంబంలో 2, 3, 4 అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళ పుట్టిన పిల్లల్ని ఉమ్మడి కుటుంబం పిల్లలు అంటారు. అది అయితే ఏమున్నది, పందిళ్ళు కన్నట్టు కనారంట. నీకంటే పంది నయం. ఎందుకంటే ఊరవతల ఊరి బయట అశుద్ధాన్ని తిని ప్రజలకి జబ్బులు రాకుండా ఆరోగ్యం కలిగించే ఉపయోగకరమైన పని ఒకటి చేస్తుంది పంది. కానీ నువ్వు దానికంటే పంది కంటే హీనం నువ్వు. ఎందుకంటే ఇలా ఇళ్లల్లో స్టూడియోలో కూర్చొని ఎప్పుడూ ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద విద్వేషాలు రెచ్చగొట్టి ఇలాంటి కోపం వచ్చే మాటలు మాట్లాడి జనం మీద లేనిపోని మనస్పర్ధలు తీసుకొస్తుంటారు. నువ్వు పంది కంటే ఘోరం. నీకు ఓపిక ఉంటే ఒకళ్ళనో 2, 3, 10 మందిని కను, నీకు ఓపిక ఉంటే. మా మీద పడేసేటందుకు ముండ.